హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అరవలి టెక్నాలజీస్. మై సెల్ఫ్ కంచం శ్రీజ. సో వీళ్ళ వీడియో వచ్చేసి మనకి 10th కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్కి. సో వాళ్ళకి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. ఏంటంటే అసలు ఏం చేయాలి, ఏం చదవాలి, మనం ఒక మంచి కెరియర్ అనేది ఉండాలి అంటే అసలు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అని ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో వాళ్ళందరి కోసం ఎండ్ వరకు చూసండి. సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఫేస్ చేసే ఒక సిచ్యువేషన్ అనేది ఉంటుంది. 10th కంప్లీట్ అయిపోయాక అది పేరెంట్స్ నుండి కావచ్చు, రిలేటివ్స్ నుండి కావచ్చు, ఫ్రెండ్స్ నుండి కావచ్చు, ప్రతి ఒక్కరు అడిగేదే ఒక క్వశ్చన్: అసలు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు, నెక్స్ట్ ఏం చదవాలనుకుంటున్నావు, అసలు నీ కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నావు అనేది ప్రతి ఒక్క 10th కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ దీన్ని ఫేస్ అనేది చేస్తాడు. సో ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి ఆన్సర్ చేసే ముందు సో మనం సెల్ఫ్గా క్వశ్చన్ వేసుకోవాలి. అసలు నెక్స్ట్ ఏంటి, మనకంటూ ఏదైనా సెల్ఫ్గా ఒక ఆన్సర్ అనేది ఉందా అనేది తెలుసుకోవాలి. సో ఇఫ్ మీకంటూ ఒక ఆన్సర్, అసలు ఏం చదువుకోవాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, మీకంటూ ఒక పొజిషన్ ఏంటి, మీకంటూ అసలు మీ కెరియర్ ఏంటి అనేది మీరు తెలుసుకున్నప్పుడే ఒక మీరు అనుకున్నట్టు మీ కెరియర్ అనేది ఉంటుంది. ఇఫ్ మీరు ఏం చదువుకోవాలంటున్నారు, మీరు ఏ పొజిషన్లో ఉండాలనుకుంటున్నారు, అసలు మీ కెరియర్ ఏంటి అనేది మీకు క్లారిటీ అనేది లేకపోతే మాత్రం మీరు అనుకున్నట్టు మీ లైఫ్ మాత్రం అయితే ఉండదు. ఇప్పుడున్న జనరేషన్లో అసలు 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చదవాలి, ఏం చేయాలి అనే క్లారిటీ ఉండదు. ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఎలా ఉంది, ఓన్లీ జాబ్ కోసం మాత్రమే చదువుతున్నారు. నాలెడ్జ్ అయితే కాదు, నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనే థాట్లను అయితే ఎవరు చదవట్లేరు. ఆ సిస్టమ్ అనేది అలా చేంజ్ చేసేసింది. మనం బ్రతకాలి కాబట్టి మనకు ఒక జాబ్ ఉండాలి. సో జాబ్ చేస్తే వచ్చే మనీ కూడా ఇంపార్టెంటే. సో ఇవి ఇంపార్టెంటే, బట్ ఒక మనిషి ప్రశాంతంగా తన లైఫ్ని ఒక హ్యాపీగా లీడ్ చేయాలంటే మాత్రం ఒక జాబ్ అనేది ఇంపార్టెంట్. సో ఆ జాబ్లో మనకేం కావాలి, మనీ ఉండాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి, అలాగే ఐడెంటిటీ అనేది ఉండాలి. ఈ 3 అనేటివి ఉన్నప్పుడే ఒక మనిషి యొక్క హ్యాపీనెస్లో జాబ్ అనేది ఒక పార్ట్ అవుతుంది. ఈ 3 థింగ్స్ అనేటివి మన లైఫ్లో కావాలి అనుకుంటే మాత్రం మనం ఎప్పుడైతే 10th అనేది కంప్లీట్ చేశాక కెరియర్లో ఒక డిసిజన్ అనేది తీసుకుంటామో, అది ఏదైనా డిసిజన్ కానీ, బట్ ఆ డిసిజన్ అనేది ఒక కీ రోల్ అనేది ప్లే చేస్తుంది మన లైఫ్లో. సో ఈ వీడియో అయితే ఆల్రెడీ ఒక క్లారిటీ, అసలు ఏం చదవాలి, ఏం చేయాలి అనుకునే వాళ్ళ కోసం అయితే కాదు. అసలు 10th తర్వాత ఏం చదవాలి అనే కన్ఫ్యూజన్లో ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఈ వీడియో. కెరియర్ గురించి మనం డిసిజన్ అనేది ఎలా చేయాలి. సో ఓల్డ్ మెథడ్లో అయితే మన కెరియర్ని చూజ్ అనేది చేసుకోవద్దు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే కెరియర్ అనేది డిఫరెంట్గా ఉండాలి. సో ఇప్పుడు ఎందుకంటే ఈ జనరేషన్లో అయితే ఎవరైతే ఆర్డినరీ పీపుల్ ఉంటారో వాళ్ళ కోసం అయితే చూడట్లేదు, ఎక్సలెన్స్ ఉన్న పీపుల్స్ కోసం మాత్రమే చూస్తున్నారు. సో కాబట్టి మనం ఓల్డ్ మెథడ్స్లో అయితే కెరియర్ అనేది చూజ్ చేసుకోకూడదు. అసలు మీరు ఏం చదవాలి అనుకునేది ఎలా తెలుసుకోవాలి. సో మనకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఆన్సర్స్ అనేది తెలుసుంటే అసలు మనం ఏం చదవాలి, ఏం చేయాలి అనే దానికి ఆన్సర్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి అయితే మనకి ఎందుకు చదవాలి అనుకుంటున్నాం. సో సెకండ్ వచ్చేసి మనకి ఎలాంటి మ్యాటర్ పైన ఇంట్రెస్ట్ అనేది కల్పిస్తుంది. సో అలాగే మనకి థర్డ్ వన్ వచ్చేసి మనము దేంట్లో ఒక గుడ్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వగలుగుతాం. ఫోర్త్ వన్ వచ్చేసి అసలు మనం ఏం చేస్తే మనకంటూ ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. అలాగే మనకి ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇఫ్ మనకు ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదా, సో దాన్ని మనం కెరియర్గా మార్చుకోవచ్చు. మీకంటూ ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంది అనుకోండి, సో మీకున్న ఇంట్రెస్ట్ని దాన్ని కెరియర్గా చేంజ్ చేసుకోవడానికి మీకు 3 పాయింట్స్ అనేవి ఉండాలి. సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో సో దానివల్ల మనీ అనేది వస్తుందా, దానివల్ల సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందా, సో అలాగే దానివల్ల ఐడెంటిటీ అనేది వస్తుందా. సో ఈ 3 థింగ్స్ అనేటివి మీకు వస్తాయి. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దానివల్ల ఈ 3 థింగ్స్ అనేటివి వస్తాయి అనుకున్నప్పుడు దాన్ని మనం కెరియర్గా చూజ్ అనేది చేసుకోవచ్చు. సపోజ్ మీరు డాక్టర్ అన్నా, లేదంటే పోలీస్ అన్నా, లేదంటే ఇంజనీర్ అనేది అవ్వాలి అని అనుకుంటున్నారు. సో దానికి రిలేటెడ్ అయిన స్టడీస్ అనేటివి చదవాలి. ఇఫ్ మీరు స్పోర్ట్స్ సైడ్ కానీ, ఒక ఫోటోగ్రాఫర్, లేదంటే ఒక డాన్సర్, లేదంటే నార్మల్గా అయితే మనకి యాక్టర్ ఉంటుంది కదా, సో ఇవన్నీ చేయాలనుకుంటే మాత్రం వీటికైతే మనకి పెద్దగా స్టడీస్ అనేటివి ఇంపార్టెంట్ ఉండవు. సో మనకి దీంట్లో ఏం కావాలి, మనకంటూ ఒక ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ అనేది ఉంటే సో దీనిపైన ఫోకస్ అనేది ఎక్కువ చేస్తే మనము మంచి కెరియర్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు వీటిలలో. అలా అని చదువుకోకండి అని అయితే చెప్పట్లే, బట్ వీటికి మనకి ఎక్కువ స్టడీ అనేది ఉండదు, అవసరం లేదు. కాబట్టి మనకున్న ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ పైన ఫోకస్ అనేది పెడితే మీ కెరియర్ అనేది బాగుంటుంది. ఇఫ్ మీరున్నారు, సో మీరు డాక్టర్ కానీ, పోలీస్ కానీ, లేదంటే ఇంజనీర్ అవ్వాలి కాబట్టి మీరు చదవాలి. లేదు ఫోటోగ్రాఫర్, లేదంటే మనకి డాన్సర్ ఇలా కావాలి, స్పోర్ట్స్ మ్యాన్ కావాలి అనుకుంటే మనం ఎక్కువ చదవాల్సిన పని లేదు. సో మీరు ఇప్పుడు డిసైడ్ అవ్వచ్చు, అసలు మనకున్న ప్యాషన్కి, మనకున్న ఇంట్రెస్ట్కి చదవాలా లేదా అనేది డిసైడ్ అనేది అవ్వచ్చు. మీకు ఇప్పుడు 10th ఎక్కువ మార్క్స్ అనేటివి వచ్చినాయి. సో ఎక్కువ మార్క్స్ అనేటివి వచ్చినప్పుడు మీరు స్టడీనే చేయాలి, సో నాకు 10th ఎక్కువ వచ్చినాయి కదా నేను చదవాలి అనేది అయితే పెట్టుకోవద్దు. మీకున్న ఇంట్రెస్ట్
ప్యాషన్, మీకు అసలు ఏమి ఇంట్రెస్ట్ ఉన్నది అనేది తెలుసుకొని చదవాలా లేదా అనేది డిసైడ్ అవ్వాలి. సో అప్పుడే మీ కెరియర్ అనేది బాగుంటుంది. మనకి చాలా పీపుల్ అయితే ఉన్నారు, ఎవరైతే వాళ్ళ ప్యాషన్ని చూస్ చేసుకొని వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేసుకున్న వాళ్ళు. వాళ్ళు స్పోర్ట్స్లో ఉన్నారు, మనకి యాక్టింగ్లో ఉన్నారు. చాలా పీపుల్ ఇలా వాళ్ళ ప్యాషన్ని చూస్ చేసుకొని వాళ్ళ కెరియర్లో ఒక మంచి నేమ్ని, ఒక మంచి సాటిస్ఫాక్షన్ని, ఒక మంచి ఫుల్ ఆఫ్ మనీని ఎర్న్ చేస్తూ హ్యాపీగా వాళ్ళ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. సో మనకి అసలు లేదు, నాకు ఎలాంటి ప్యాషన్ అనేది లేదు, నాకు ఫోటోగ్రఫీ ఇలాంటి టైప్స్ ఆఫ్ ప్యాషన్ అంటూ ఏం లేదు, జస్ట్ నేను డాక్టర్ ఇలాంటి ఓన్లీ పోలీస్ కానీ, డాక్టర్ కానీ, ఇంజనీరింగ్ కానీ, సో ఇలాంటివే చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు మనం ఏం చేయాలి, వాటికి రిలేటెడ్ అయినవి ఏం చదవాలి, ఏంటి మనకి సబ్జెక్ట్స్ ఏంటి, సో మనం అన్నీ కూడా వాటి గురించి తెలుసుకొని మనము మన కెరియర్ని దాంట్లోకి స్విచ్ అనేది చేసుకోండి. అయితే 10th కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు బాగా థింక్ చేసుకొని మీ కెరియర్ అనేది చూస్ చేసుకోండి. అలాగే మీ పేరెంట్స్ని కూడా అడ్వైస్ అనేది అడగండి. సో వాళ్ళు అడ్వైస్ చేసింది మీకు సూట్ అవుతుందా లేదా అనేది తెలుసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అనేది అవ్వండి. పేరెంట్స్ అడ్వైస్ చేశారు కదా నేను జాయిన్ అయిపోతానని కాకుండా మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది తెలుసుకొని జాయిన్ అనేది అవ్వండి. ఫైనల్గా అయితే నేను ఒకటి చెప్తా. సో ఏంటంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీకంటూ ఇంట్రెస్ట్ ఏంటి, సో దానివల్ల మీకంటూ ఒక సాటిస్ఫాక్షన్ వస్తుందా, మీకంటూ ఒక ఐడెంటిటీ వస్తుందా. సో అలాగే మనకి మెయిన్ థింగ్ వచ్చేసి మీరంటూ మీకున్న ఇంట్రెస్ట్ వల్ల మనీ అనేది ఎర్న్ చేస్తారా అనేది తెలుసుకున్న తర్వాత అది మీ పేరెంట్స్కి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ కెరియర్ అనేది స్టార్ట్ చేయండి. సో మీరు ఏది చూస్ చేసుకున్నా కూడా, అది మీరు ఇంజనీరింగ్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, లేదంటే యాక్టర్ అవ్వచ్చు, స్పోర్ట్స్ పర్సన్ అవ్వచ్చు, బట్ మీరు ఏది చూస్ చేసుకున్నా కూడా దాంట్లో మీరు హార్డ్ వర్క్ అనేది చేసినప్పుడు మీరు సక్సీడ్ అనేది అవుతారు. ఈ వీడియో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎడ్యుకేషన్కి రిలేటెడ్ అయిన వీడియోస్ కావాలనుకుంటే కూడా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.